హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. అందరూ ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోండి. ఎండాకాలం కదా, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ని, కీరా దోసకాయ ఇలాంటివి తీసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. అయితే ఈరోజు మన కిచెన్లో ఆయుర్వేదిక్ రసం అండి. ఆయుర్వేదిక్ రసం అంటే ఇంతేమి కాదు, మనకి దొరికినవే. ఓకేనా? ఈ రసంతో ఉట్టి రసం చేసుకున్న ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. అయితే ఇది ఎలా చేసుకోవాలో వీడియో చూసేయండి. ఇక్కడ నేను ములగాకులు గుప్పెడన్ని తీసుకున్నాను. అలాగే ములగ పువ్వు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇందులో చాలా ప్రయోగాలే ఉన్నాయి. ఓకే, పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకోవాలి. కొత్తిమీర కాస్తంత తీసుకోవాలి. గుప్పెడంత కరివేపాకు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ కూడా తీసుకోవాలి. ఇక్కడ 2 లీటర్స్ నీళ్ళు తీసుకున్నాను. ఇందులో ఒక రెడ్గా మంచిగా ముగ్గిన టమాటా పండుని తీసుకొని ఇందులో మెత్తగా పిసికిసుకోవాలి. ఇట్లా వాటర్లో కలిసేలాగా. ఓకే, టమోటాని ఈ మాదిరిగా ఇట్లా కలిపిసుకుంటే, ఇందులో కలిసిపోయేలా చేసుకుంటే సరిపోతుంది. ఈ మాదిరిగా చింతపండు తీసుకోవాలి. చూడండి, ఈ మాదిరిగా చింతపండు తీసుకొని ఇలా ఉండేదాన్ని ఏం చేయాలి, మనం ఇలా చేసి ఈ నీటిలో వేసుకోవాలి. తీసుకునే ఉల్లిపాయని ఇలా పొడిగ్గా సన్నగా ముక్కలు మాదిరిగా కట్ చేసుకొని ఈ నీటిలో వేసేసుకోవాలి. మనం తీసుకున్న ములగా ఫ్లవర్స్ని కూడా ఇందులో వేసేయాలి. తీసుకున్న నేనైతే ములగాకుని కూడా ఇందులో ఇలా ములిగేలాగా పెట్టేసుకోవాలి. అలాగే తీసుకున్న కొత్తిమీరని ఇందులో ఇలా వేసేసుకోవాలి. కరివేపాకుని కూడా వేసేసుకోవాలి. తీసుకున్న పచ్చిమిరపకాయలు ఇట్లా ఘాటు పెట్టి ఇందులో వేసేసుకొని ఒకసారి ఇలా అనేస్తే సరిపోతుంది. రసానికి సరిపడగా కాస్తంత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రసానికి సరిపడగా తగినంత సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి గ్యాస్ని ఐలో ఉన్నదాన్ని మిడిల్లోకి తెచ్చుకొని ఈ రసాన్ని మంచిగా మనం మరిగించుకోవాలి. మనం పెట్టుకునే ఆయుర్వేదిక్ రసం అయితే ఇలా శిలాపల మిడిల్లో పెట్టుకొని ఫస్ట్ ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. తర్వాత ఐలో పెట్టి 5 నిమిషాలు మరిగించాలి. టోటలీ 20 నిమిషాలు రసాన్ని అయితే మరిగించుకుంటే ఆకుల్లో ఉన్న జ్యూస్ అంతా అయితే మంచిగా దిగిపోతుంది. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒకటి మన ఆయుర్వేదిక్ రసాన్ని ఆఫ్ చేసేసుకొని పోపు వేసుకుందాం. రసంతో పాటు ఇలా క్యారెట్ని తురిమేసి క్యారెట్ కొబ్బరి ఫ్రై చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇదే. స్టవ్ పైన చిన్న 3 పెట్టేసాను. ఈ 3 వెల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర. చిటిపట్లు ఆడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కాస్తంత కస్తూరి మేతిని వేసేసుకొని ఒక్కసారి కింద పైన ఇలా అంటే సరిపోతుంది. కస్తూరి మెంతి వేసాక ఎక్కువగా యాడకూడదు. కస్తూరి మెంతి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అంట్లో అలవాటు చేసుకోండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. తీసుకొచ్చి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది ఎండిపోయిన డ్రై కొబ్బరికాయలు పొడి అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరి. లాస్ట్ పైన కాస్తంత అలా యాడ్ చేసిస్తే చాలా టేస్ట్ ఉంటుంది మన రసం. ఇంట్లోనే మంచి ఆరోగ్యమైన ఫుడ్ని ప్రిపేర్ చేసుకుందాం. అందరిమీ ఆరోగ్యంగా ఉందాం. ఈ రసం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. మన చుట్టుపక్కల ఉన్న ఆకులే ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు దొరికిన ఆకులు చాలా సీపుగా చూస్తాం. ఇక నుంచి అలా సీపుగా చూడుకోండి. ఓకే, వీడియో మీకు కూడా నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని లాస్ట్లో ఎండు కొబ్బరి వేయడంతో ఆ స్మెల్ ఇంకా రెట్టింపై ఇంకొంచెం సువాసన చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మంచి ఆరోగ్యమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.